హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి. మంచి రుచితో వేడివేడి అన్నంలో తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి. నేను చూపించిన కొలతలతో పెడితే కలర్ కూడా చేంజ్ కాదు, పర్ఫెక్ట్గా ఉంటుందండి. ముందుగా నేను 1 kg ఉసిరికాయలు తీసుకున్నాను. వాటర్లో కడుక్కోవాలండి. ఒక 1 hour 2 hours మనము తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని ఉసిరికాయలను ఇలా తీసుకోవాలండి. చూడండి, నేను మీడియం సైజ్ తీసుకున్నాను. మనం పచ్చడి పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఉసిరికాయలు ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా నైఫ్తో 2 ఘాట్లు పెట్టుకుంటున్నాను నేను ఒక ఉసిరికాయకు, లేకపోతే 4 ఘాట్లైనా పెట్టుకోవచ్చు అండి. ఇలా పెట్టుకోవడం వల్ల చక్కగా కుక్ అవుతుంది, మనకు ఫ్రై అవుతుంది ఆయిల్లో. మొత్తం ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మరొక పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మెంతులు చక్కగా ఫ్రై కావాలండి, లేకపోతే చేదు వాసన వస్తుంది. తర్వాత నేను చిన్న కప్పు జీలకర్ర తీసుకున్నాను. రెండింటిని ఫ్రై చేసుకోవాలి మరొకసారి. మనకు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి జీలకర్ర మెంతుల పొడి మనకు ఫ్రై అవుతుంటే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి మొత్తం చల్లారాలి. చల్లారినాక మెంతుల జీలకర్ర వేసుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి, చూడండి ఈ విధంగా. అదే మిక్సీ జార్లోకి 50 గ్రాముల ఆవాలు తీసుకున్నాను, పచ్చివే తీసుకున్నాను, ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మరొకసారి మిక్సీ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి నేను 200 గ్రాముల వెల్లుల్లి పొట్టు తీసుకున్నానండి. చూడండి, మిక్సీ చేసుకోవాలి. మరొక పక్కన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను 2 కప్పుల ఆయిల్ వేసుకున్నాను. పచ్చళ్ళలోకి పల్లి నూనె బాగుంటుందండి. ఇలా మనము ఉసిరికాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టద్దు, మాడిపోతాయి. లోపల వేగవు, ముందు పైన మాడినట్టు అవుతుంది కానీ లోపల వేగదు. చూడండి ఈ విధంగా సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకు ఆయిల్ చల్లారినాక 1 టేబుల్ స్పూన్ అదే ఆయిల్లో ఆవాలు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఒక 10-15 ఎండుమిర్చి తీసుకున్నాను. మనకు వేడిగా ఉంటే ఆయిల్లో మాడిపోతాయండి ఇవి. మొత్తం చల్లారినాకనే మనము పోపుని తీసుకోవాలి. ఒక 20-25 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. మరొక పక్కన ఒక బౌల్ తీసుకొని నేను 100 గ్రాముల సాల్ట్ తీసుకున్నాను, 150 గ్రాముల కారం తీసుకున్నాను. మనం కారాన్ని చెక్ చేసుకొని పచ్చడిలోకి వేసుకోవాలి. తర్వాత ముందుగా పట్టుకున్న ఆవపిండి వేసుకున్నాను, జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకున్నానండి. మొత్తము మసాలా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి మనం మిక్సీ చేసుకున్నాం కదండి, వేసుకోవాలి అందులోకి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. పచ్చళ్ళలోకి ఈ మసాలా అండి మెయిన్. చాలా రుచి అద్భుతంగా ఉంటుంది మనం అన్నీ కరెక్ట్ కొలతలతో వేసుకుంటే. ఇప్పుడు ఉసిరికాయలను వేసుకోవాలి. మొత్తం ఉప్పు కారము అన్నీ పట్టేటట్టుగా కలుపుకోవాలండి. అసలు ఈ సీజన్లో మనకు ఉసిరికాయలు దొరుకుతాయి, ఈ 1 monthలో మళ్ళీ దొరకాయి కదండి. మొత్తం చల్లారిన నూనెను వేసుకోవాలండి. మరొకసారి మనకు ఆయిల్ అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్నాక
నేను ఒక 3 నిమ్మరసాన్ని తీసుకున్నానండి. 3 కాయల నిమ్మరసాన్ని వేసుకోవాలి. లాస్ట్ ప్రాసెస్ ఇంకా మరొకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి 3 డేస్ తర్వాత పచ్చని తీసుకోవాలి ఎప్పుడైనా. చూడండి ఎంత చక్కగా రెడ్గా మనకు వీడియోలో ఇంకా క్లియర్గా కనిపిస్తలేదు కానీ చాలా బాగుందండి రెడ్గా. చూడండి ఎంతో రుచితో తింటే వేడన్నంలో మరీ అద్భుతం అండి. ఇంకా చెప్పలేం మన మాటలతో, అంత అద్భుతంగా ఉంటుంది ఈ ఉసిరికాయ పచ్చడి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.